ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన స్థాయిని హోదాను మరిచి వైసీపీ నేతల సేవలో తరించడం తీవ్ర స్థాయిలో ఆరోపణలకు తెరతీసింది. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎంపీ విజయసాయి, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. పంచేడులో జరిగిన ప్రెస్ మీట్ వద్ద పొన్నవోలు హడావిడి చేశారు. విజయసాయి, ప్రసన్న ఎదుట చేతులు కట్టుకుని నిలబడ్డారు. కోడుంది, వెళ్లిపోవాలని ఎమ్మెల్యే ప్రసన్న సూచించినా ఏమవుతుంది అంటూ అక్కడే కొద్దిసేపు ఉండిపోయారు. వైసీపీ గెలుపు కోసం పనిచేయాలంటూ ఆయన నేతలకు సూచించారు. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల ఎదుట ఓ ఏఏజీ చేతులు కట్టుకుని నిల్చోవడం న్యాయ వ్యవస్థ పరువు ప్రతిష్టలని దిగజార్చడమే అంటున్నారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్. లక్ష్మీదుర్గ నెల్లూరులో ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన స్థాయిని, హోదాని మరిచి వైసీపీ నేతలతో వాళ్ళ సేవల్లో తరించడం, వాళ్ళతోటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఉంది. ప్రధానంగా నిన్నటి రోజున ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పంచేడు అనే ఒక గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించగా అక్కడికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చారు. ఆయన ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినా కూడా ఆయన హోదాను మర్చిపోయి అక్కడ రావడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో పలువురు నేతల్ని వారిద్దరికి పరిచయం చేయటం, చాలా మందికి వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పి సూచించడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి ప్రసన్న కోడికి విరుద్ధం ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పినా కూడా ఏమవుతుంది అంటూ అక్కడే చాలా సేపు నిలబడిపోయారు. మరీ ముఖ్యంగా ఈ ఎంపీ విజయసాయి, ఎమ్మెల్యే ప్రసన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న సమయంలో పక్కనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేతులు కట్టుకొని నిలబడటం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక రాష్ట్రంలోనే చాలా హోదా ఉన్నటువంటి పదవి అది. ఆ పదవిలో ఉండి చేతులు కట్టుకొని వారి ముందు నిలబడటం, వారి సేవలు తరలించడం అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తూ ఉంది. ప్రధానంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళందరూ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక న్యాయ వ్యవస్థ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలాగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహరించారంటూ ఆరోపిస్తున్నారు. ఈయన గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు పైన అక్రమ కేసులు బనాయించినప్పుడు చట్టాలు, సెక్షన్ల గురించి లెక్చర్లు దంచికొట్టారు. ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఒక పెద్ద హోదాలో ఉన్నట్లుగా, హోదాకు అక్రమాలు జరిగాయి అంటూ పెద్ద ఎత్తున స్పీచ్లు ఇవ్వడం జరిగింది. అన్ని సెక్షన్లు, చట్టాల గురించి చెప్పిన వ్యక్తి ఈ రోజున విజయసాయి, ప్రసన్న ముందు చేతులు కట్టుకొని నిలబడటం, ఆ హోదాకి తగ్గట్టుగా వ్యవహరించకపోవటం అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండి ఈ విధంగా ఒక న్యాయ వ్యవస్థలోనే ఎవరు కూడా ఈ విధంగా వ్యవహరించారని చెప్పి చెప్తున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నెల్లూరులో ఒక చిన్నపాటి లాయరు, ఆ తర్వాత వైసీపీకి వైపు ఉంటూ జగన్ తో పరిచయాలు పెంచుకున్నారు. జగన్ ఆయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన మొదటి నుంచి కూడా వైసీపీకి యాక్చువల్ గా ఈ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు న్యాయం, ధర్మం, చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలి, ఏ పార్టీ అయినా న్యాయపరంగా ఉండేలాగా వ్యవహరించాలి. కానీ ఇతను మాత్రం వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చాలా సార్లు వచ్చాయి. అయినా కూడా ఆయన తీరులో మార్పు లేదు. ఇవాళ రోజున కోడ్ అమల్లో ఉంది. దాదాపు వారం రోజుల కిందటే కోడ్ అమల్లోకి వచ్చింది. ఒక ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుంటూ ఒక ఏఏజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి రావటం, ఈ కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం, నిస్సిగ్గుగా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఎదుట చేతులు కట్టుకొని నిలబడటం జిల్లాలో పెద్ద చర్చగా మారింది. ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా వైసీపీ అభ్యర్థులు ఎదుట చేతులు కట్టుకొని నిలబడటం ఏమిటంటూ న్యాయ వర్గాలందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదని ఎలక్షన్ కమిషన్ పైన కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని మేధావి వర్గాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. లక్ష్మీదుర్గ.